ఇరాన్ సుప్రీం దివంగత నేత లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో ఆందోళనలు ఉద్రిక్తమవుతున్నాయి. ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. దీనిపై హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ ప్రధాన మత గురువు మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఆంక్షల వేళ తనను గృహ నిర్బంధంలో ఉంచారని, జమియా మసీదును కూడా అధికారులు మూసివేశారని మండిపడ్డారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇటువంటి ఆంక్షలు విధించడం దురదృష్టకరమని ఎక్స్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా చంపిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మన దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇరాన్కి మద్దతుగా ఖమేనీ ఫాలోవర్స్ ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక వారం రోజులుగా కాశ్మీర్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. అధికారులు ఆంక్షలు విధించారు. అయినా కొన్ని చోట్ల నిరసనలు సాగుతున్నాయి. ये आयतुल्लाह अज़मा सईद अली ख़ामेनी की मज़लूमाना शहादत और उसके बाद दुनिया भर में जो लोग रंज व गम के साथ एहतजाज कर रहे थे, उनके ख़िलाफ़ अमेरिका की ग़ुलामी में मस्त जो हुकूमतें हैं, उन्होंने गिलगित बल्तिस्तान में, कराची में, इराक़ में, बहरीन में जो मुजाहिरीन पे तशद्दुद किया, उस सब की हम मज़म्मत करते हैं। और आयतुल्लाह ख़ामेनी की जो शहादत हुई मज़लूमाना, उस पर अमेरिका और इज़राइल के ख़िलाफ़ हम अपनी इजहार नाराज़गी और मज़म्मत करने आए हैं।